ప్రజాస్వామ్యంలో విత్తనం పెట్టేవాళ్ళు అంటే విత్తనాన్ని ఎన్నుకునేవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప ఇతరులు కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విత్తనాన్ని నాటితే ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు తన సహజత్వాన్ని తన పని విధానం అంతా కూడా అమలు చేస్తాడు. ఒక్కొక్కసారి మీకు నచ్చచ్చు, ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు. నచ్చనేమో నెత్తినెత్తుకుంటారు, నచ్చకపోతే బండికి కొడతారు. మళ్ళీ వేరే విషయం. అయితే ఇక్కడ జనరల్గానే ఎందుకో బాధ అనిపించే అంశం ఏంటంటే ఏదైనా బాగా మాట్లాడుతున్నప్పుడు జర ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు టక్కన వచ్చే మాట ఏంటంటే ఏం రాజకీయ నాయకుల లెక్క మాట్లాడుతున్నావు అంటారు. ఏం రాజకీయం చేస్తున్నావా అంటాడు. ఈ రెండు మీరు తరచుగా వింటూ ఉంటారు. రాజకీయ నాయకుల లెక్క మాట్లాడుతున్నావు అంటాడు, రాజకీయం చేస్తున్నావా అంటాడు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునే రోజులలో వీళ్ళే ప్రొఫెసర్లు ఎవడైతే బాగా చదువుకుంటాడో ఆ చదువుకున్నవాడేమో చదువుకున్న అబ్బాయినేమో నువ్వు మంచిగా సివిల్ సర్వీస్ కలెక్టర్ కావాలి, ఓ ఎస్పీ కావాలి, ఒక శాస్త్రవేత్త కావాలి, ఒక మంచి గొప్పగా ఉన్న స్థానానికి ఎదగాలని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఎవడైతే చదువు రాదో ఈ కడెం వేసుకొని మెడ కింద దండేసుకొని దాదాగిరి చేసి కాపీ చేసుకుంటా వాడు పాస్ అవుతాడో అరే నువ్వు రాజకీయాలకు పనికొస్తావురా అంటాడు. అంటే బిగినింగ్లోనే మన యాటిట్యూడ్ మన పర్సెప్షన్ ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచం మొత్తంలో ఇంటికి ఒక నాయకుడు ఉంటాడు. అయితే నా తండ్రి అయినా ఉంటాడు, తల్లి అయినా ఉంటుంది. నాయకులు లేని ఇల్లు ఉండదు. నాయకులు అంటే గైడ్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఇంట్లో తండ్రి విఫలమైనప్పుడు తల్లి ఆ బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది చెప్పుకుంటారు, నా ఎదుగుదలకు మా కుటుంబం గొప్పగా ఉండడానికి మా తండ్రి కారణం కాదు, మా తల్లి కారణం అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే తల్లి లేదా తండ్రి ఆ కుటుంబాన్ని నాయకత్వం వహిస్తారు. కాలనీ ఉంది, కాలనీకి ఒక నాయకుడు ఉంటాడు. ఈ కాలనీ పేరేందో దానికి ఒక ప్రెసిడెంటు, దానికి ఒక జనరల్ సెక్రటరీ, ఓ ఆటోల యూనియన్ ఉంటుంది, దానికి ఒక నాయకుడు ఉంటాడు. లెక్చరర్ ఉన్న దానికి ఒక నాయకుడు ఉంటాడు. క్లాసులో ఒక నాయకుడు ఉంటాడు, పెబ్బే అంటారు, లేకపోతే క్లాస్ లీడర్ అంటారు. అంటే ప్రతి దాంట్లో ఒక నాయకుడు మాత్రం తప్పకుండా ఉంటాడు. అంటే ఇంటి నుంచి మొదలు పెడితే భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉంటాయో సంఘాల నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు నాయకులు మనం ఎన్నుకుంటాం. ఈ నాయకులు ఎన్నుకున్నప్పుడు మనం అవలంబించే పద్ధతి అయితే ఉందో దాని మీదనే 5 సంవత్సరాల కాలం పాటు మనం మంచిగా చెడా ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా ఉండదు. మేము అప్పుడప్పుడు అంటుంటాం, ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ choose between efficiency and obligation, judge by practices, not by promises అంటాం. నువ్వు ఎన్నుకుంటప్పుడు నా కులపోడు కదా, నా ఇంటి పక్కకే ఉన్నాడు కదా, పాపం ఆయన మంచిగా మందు తాగిపించే కదా, ఆయన ఓటుకు 500 రూపాయలు ఇచ్చే కదా, ఈ అప్లికేషన్లు కనుక ఎన్నుకుంటే మనం రండి కూర్చోండి సార్. పేరు
అండి కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారా, మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్, దాంట్లో మీరు ఆబ్లిగేషన్తో కనుక ఎన్నుకుంటే తప్పకుండా 5 ఏళ్ళు నువ్వు అనుభవించవలసిందే. నేను చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉంటా, ఎంపీ గెలవడం తేలిక, ఎమ్మెల్యే గెలవడం కూడా తేలికనే కొంచెం, కానీ వార్డు మెంబర్ గెలవడం మాత్రం చాలా కష్టమని చెప్తాను నేను. ఎందుకంటే తన చరిత్ర ఏందో, తన మంచేందో చెడేందో కళ్ళతో చూసింది కాబట్టి నేను ఎంపీగా ఇక్కడికి వచ్చిన. సరే నేనంటేనేమో ఒక 20-25 సంవత్సరాల చరిత్ర మీ కళ్ళ ముందు కదాడింది కాబట్టి నేను ఎవరినో, నా వేవ్ లెంత్ ఏందో, నా పట్టిమ ఏందో, నా దృక్పథం ఏందో సమగ్రంగా తెలుసు కాబట్టి 25 సంవత్సరాల చరిత్ర చూసేసాను. కానీ ఒక చక్కన వస్తాడు, ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఒక పెద్ద కంపెనీలు పెట్టుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఓ 100 కోట్లు పెడితే ఎంపీ కావచ్చు అని చెప్పి వస్తాడు. టక్కనే మనం వేస్తాం, కొత్తోడు కదా వేస్తాం. సరే దానికి ఏమైంది అనేది మనం అనేక చూసినాం, దానికి జోలికి నేను పోతలేను. అట్లనే అంటే నన్ను చాలామంది అన్నారు, అరే నువ్వు మల్కాగిరి, నువ్వు లోకల్, నాకు లోకల్ ఏందా, తెలంగాణ మట్టి బిడ్డని నేను, ప్రతి ఇంటికి నేను లోకల్ అని చెప్పినాడు. నన్ను గుర్తుపట్టని మనిషి ఉన్నాడు, గింత పిల్లగాంచి మొదలు పెడితే ముసలున్న వరకు ఓ ఈటల రాజేంద్ర పోతాడు అంటాడు. అంటే మా ఆస్తి అది, మా పరిచయం అది. కాబట్టి న్యాచురల్గా మీ సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి నన్ను గెలిపించింది. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసినో లేదో ఎక్కడొక ఉపన్యాసాలు ఇవ్వలేకపోయినాం, కనెక్ట్ కాలేకపోయినాం. కానీ నేను చాలాసార్లు ఒక మాట అనేది, నాయకుడు అనేవాడు, నాయకులు చాలామంది ఉంటారు, దీంట్లో వ్యాసాలను కూడా రాయొచ్చు మొగిలన్న. నాయకుడు వేరు, ప్రజానాయకుడు వేరు. ప్రజానాయకులలో కూడా ప్రజల హృదయాల్లో మెదిలిన నాయకులు వేరుగా ఉంటారు. ప్రజానాయకులు ఉంటారు కానీ ప్రజల హృదయాల్లో స్థానం పొందిన నాయకులు ఉంటారు అని. అందువల్ల చాలామంది ఉంటారు, 30 ఏళ్ళు 25 ఏళ్ళు నాయకులుగా ఉంటారు, కానీ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకుడిగా ఉండడు. ఒకవేళ ప్రజల ఆశీర్వాదం పొందే నాయకులుగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం పొందిండా, పర్మనెంట్ ఆశీర్వాదం పొందిండా అని చాలా ఇంపార్టెంట్. కొంతమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళు నిరంతరంగా గెలుస్తూనే ఉంటారు. కొంతమంది ఒకసారి ఓటు వేయగానే సెకండ్ టైం ఓటు వేయరిగా, అబ్బా వద్దు అంటారు. అర్థం ఏంటంటే ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఏ మాటలైతే చెప్పిండో, ఏ వినమ్రతలు ప్రదర్శించిండో, దాని తర్వాత వెంటనే మీ భాషలో చెప్పాలంటే సుక్క చూపించిన అంటారు కదా. అట్లయితే మళ్ళా అసలు లీడర్ ఇది వట్టిగా అనుకుంటే కాడు. లీడర్ పైసలు ఉంటే మాత్రమే కాడు. ఈ లీడర్ గిరి ఇచ్చేది లేదా పదవి ఇచ్చేది అమ్మ ఇస్తేనో నాన్న ఇస్తేనో వచ్చేది కాదు. పదవి ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆస్వాదిస్తే వచ్చేదే పదవి పైసలకు రాదు. పదవి ప్రజల ఓటుతో వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ప్రజాస్వామ్యంలో వీరు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు, ప్రజాస్వామ్యాన్ని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, మనం ఇన్ని చూస్తూ ఉన్నాం. నేను వ్యక్తుల జోలికి పోతానని, కానీ ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఒక ధోరణి, ఎన్నికల తర్వాత వచ్చినప్పుడు ఒక ధోరణి, అవన్నీ మీరు ఎన్నెన్నో చూస్తారు. కానీ నేను అంటున్నా, నేను వ్యక్తిగతంగా అనుభవించి చెప్తున్నా, ప్రజలకు గనక కాలుకు ముళ్ళిగితే పన్నుతో పీకే హ్యూమిలిటీ కల్చర్ ఉన్నవాడు ఎన్నడూ ఓడిపోడు. ఒక నాయకుడు అనేవాడు ఐదర్ వార్డు మెంబర్ లేకపోతే ఒక ఎంపీ ఎమ్మెల్యే జీవితాంతం ఓడిపోవద్దని కనుక నిర్ణయించుకుంటే ఓడిపోడు.
అంటే నీ మాటకు నీ ఆచరణకి గంత సంబంధం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని అర్థం. నీ మాటకి నీ ఆచరణ సంబంధం లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన బండకేసి కొడతారు. అందువల్ల ఇవాళ నాయకుడు అనేవాడు తప్పకుండా రాజకీయం నాయకుడు ప్రజల్ని వేధించేది కాస్తుమా, సమాజాన్ని ప్రజల్ని మంచిగా చూసుకునేవాడే నాయకుడు. దానికోసమే ఉంటుంది. అందుకని మేము చాలాసార్లు చెప్తాం, అన్నిటికీ మెరిట్ ఉంటుంది, కానీ రాజకీయాలు కూడా మెరిట్ ఉండాలి అని. అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఒక ఇంజనీర్ కావాలంటే మెరిట్ ఉంటుంది, ఒక డాక్టర్ కావాలంటే మెరిట్ ఉంటుంది, రాజకీయ నాయకుడు కావాలంటే కూడా మెరిట్ ఉండాలి. ఏ మెరిట్ కావాలి వానికి? వాడు చదువుకున్నా లేదో తెలియదు, కానీ చదువు వస్తుందా లేదో తెలియదు, కానీ వానికి ఒక్క మెరిట్ మాత్రం ఉండాలి. ప్రజలను ప్రేమించే మెరిట్ ఉండాలి వానికి. ప్రజల కోసం, ప్రజలు నాకు ఓటేసి గెలిపించింది, ప్రజలకు సేవ చేయడం కోసమైనటువంటి మెరిట్ కూడా ఉండాలి. సమస్య వస్తే సమస్యను పరిష్కరించేటువంటి కెపాసిటీ ఉండాలి. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించేవాడు కావద్దు, సమస్యలు పరిష్కరించేవాడే నాయకుడు. కానీ మన భాషలో ఎట్లయిపోయిందంటే ఇలా దానికి ఉల్టా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది అంతం కావాలి. లీడర్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తండ్రి విఫలమైతే తల్లి పట్టించుకోవడం చెప్పించు. తల్లో తండ్రో ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు గొప్పకుండా నడుస్తుంది అన్నట్టుగా ఇద్దరు విఫలమైతే మొత్తం కుటుంబం కొలాప్స్ అయిపోతే మీకు తెలుసు ఆ ఉదంతాలు చాలా ఉంటాయి. అట్లనే రాష్ట్రాలు కానీ దేశం కానీ దాని మీదనే ఆధారపడి ఉంటుంది అని. నేను రాజకీయం కోసం మాట్లాడితే కొంతమంది పేర్లు ప్రస్తావించాలి, అప్పుడు ఎట్లా ఉంటుంది అనడానికి. మీరు ఇలా రాసింది, పేర్లన్నీ రాసింది, ఫోటోలు ముద్రించారు. నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, వాజ్పేయి గారి ఫోటో ఉంది, ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంది, ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది, జయపాల్ రెడ్డి గారి ఫోటో ఉంది. అంటే నాయకుడు వాళ్ళకి ఇట్లా ఉండాలని చెప్పి మీరు వేసినట్టు. నేనేమంటున్నా అంటే ఈ నాయకులలో కూడా 100కు 100% మెరిట్స్ ఉంటాయా అంటే ఉండవు. 100కు 100% మెరిట్ ఉండదు. ఆ నాయకులలో 50% మంచిగున్నాడా, 60% మంచిగున్నాడా, 70% మంచిగున్నాడా, గింతే ఉంటుంది తప్ప 100కు 100% పూర్తి స్థాయిలో ఈయన గొప్పగా చేసిందని చెప్పేదానికి ఉదంతాలు లేవు. కొంతమంది ఉంటారు, కొద్దిమంది. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఆయన ఎవరు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన పేరే ఒక బ్రాండ్. వాజ్పేయి గారితోనే మొత్తం సమాజం అంతా కూడా అటాచ్ అయిపోయింది. దీని ఉంటే బాగుండని చెప్పి ఓట్లేసి గెలిపించింది, మీకు తెలుసు. అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో 1%, 2% ఏముందని పక్కకు పెడితే అంత పవిత్రంగా ఈ దేశానికి నాయకత్వం అందించిన, నిస్వార్థంగా నాయకత్వం వహించిన, రాజకీయాలంటే కొనుక్కునేటువంటి సరుకు కాదని ప్రజల మ్యాండేట్ లేకుండా నడపనని చెప్పి ఒక్క ఓటు తక్కువ పడితే రిజైన్ చేసి ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు వాజ్పేయి గారు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే నాయకులు అనేవాళ్ళు మరణించి కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం. మనం ఇవాళ మన రామాయణం, మీరు ఇక్కడ మహాభారతాన్ని ఉటంకించారు, రామాయణాన్ని కూడా ఉటంకించారు. రామాయణం ఏం చెప్పింది, మహాభారతం ఏం చెప్పింది? నిజంగా గర్వపడే అంశం ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలు ఏవైతున్నాయో మనిషి పుట్టుక నుంచి మొదలుపెట్టి, ఆది మానవుని పుట్టుక నుంచి మొదలుపెట్టి మానవులు ఉన్నంత వరకు ఒక గొప్ప సందేశాన్ని అందించిందే ఈ 2 మహాభారత రామాయణ ఇతిహాసాలు. ఎంత గొప్పగా ఉంటాయి అసలు. ఇది వస్తుందా మంచిగా? రీసౌండ్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. ఇక్కడ రామాయణాన్ని మీరు చూస్తే అన్న తమ్ముడు ఎట్లుండాలి, భార్య పట్ల భర్త ఎట్లుండాలి, తండ్రి పట్ల కొడుకు ఎట్లుండాలి. నీ మహాభారత యుద్ధంలో కూడా దాన్ని ఒకసారి మొత్తం చూడండి ఎట్లా ఉంటుందో.
దాని మొత్తం సారాంశంలో అహంకారం, ఆంభావం, స్వార్థం ఎప్పుడు పనికిరాదని చెప్పి, ధర్మం మాత్రమే అంతిమ విజయం సాధిస్తుందని చెప్పి, ధర్మాన్ని తాత్కాలికంగా చెరబట్టే ప్రయత్నం జరుగుతుండొచ్చు, ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు లోను కావచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే చెప్పినటువంటి ఇతిహాసం మహాభారత ఇతిహాసం గుర్తుపెట్టుకోండి. అది మానవ జీవితం ఉన్నంత వరకు ఉంటుంది. ఇవాళ మీరు సీనియర్ సిటిజన్స్ చాలామంది ఏమంటారంటే ఇక అయిపోయింది పాప రిటైర్డ్గా వాళ్ళకి ఏముంటుంది ఆ కాలక్షేపం అంతా ఆ చెట్ల కింద కూర్చొని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికాడ వీళ్ళింటికాడ ముచ్చట పెట్టుకుంటారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే నా దృష్టిలో ప్రొడక్టివిటీ పనికొచ్చే వాళ్ళు అంటే ఒక్కొక్క రకంగా పనికొస్తారు. ఏ మనిషి వేస్ట్ కాదు. వేస్ట్ మనిషి ఉంటాడు, తాను బాధ్యత మర్చిపోయి ఇతరులు వేధించేవాడు వేస్ట్ మనిషిగా దాని గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏ సీనియర్ సిటిజన్లు నానమ్మగా తాతయ్యగా భారం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ ఇవాళ ఆ రామాయణ ఇతిహాసాల గురించి కానీ, రామాయణంలో మానవ సంబంధాల గురించి కానీ, కుటుంబంలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత, ఎవరి సంబంధం ఎట్లా ఉండాలి దానికి చెప్పగలిగేటోళ్ళు కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే. నీ ఇళ్ళల్లో నీ మనమడు, నీ ఇళ్ళల్లో నీ మనమరాలు, తల్లి పిల్లలతో ఇంటరాక్ట్ కాలేకపోతాను, పిల్లలు తండ్రితో ఇంటరాక్ట్ కాలేకపోతాను. నువ్వు ఒక సెల్ ఫోన్ కొనిస్తే ఆ సెల్ ఫోన్తో వాడు లోపలికి పోయి తలుపు పెట్టుకొని వాడు దాంతోనే ఆడుకుంటాడు. నీ ఇంటికి చుట్టం వస్తే వాడు బయటకు వస్తలేడు, వాడి సంస్కారంతో నమస్కారం పెడతలేడు, వాడి అంతా జీవితం అంతా సెల్ ఫోన్తో గడుపుతాడు. వాడికి నానమ్మతో ఇంటరాక్షన్ లేదు, వాడికి తాతయ్యతో ఇంటరాక్షన్ లేదు, వాడికి ఒక తల్లితో ఇంటరాక్షన్ సరికలేదు, తండ్రితో ఇంటరాక్షన్ సరికలేదు. ఏమవుతుంది 10-12 మంది పిల్లలున్న సమాజంలో పిల్లల్ని ఆస్తిగా భావించిన ఈ దేశం ఇవాళ పిల్లల్ని భారంగా పరిగణించే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆథర్ ఎందుకు తపన అంటే ఏదైనా చదువుకుంటే నలుగురు ఎన్లైట్మెంట్ అయితే మంచిగా అవుతుంది అన్నటువంటి తపంతో ఈ బుక్ రాస్తాడు. ఇవాళ సీనియర్ సిటిజన్లుగా వృద్ధాప్య కేంద్రాల్లో గడపడం కోసం కాదు సుమా, సీనియర్ సిటిజన్లుగా ఈ సమాజంలో మనం కనకూడని, మనం వినకూడని, మనిషి గివేడా అని చెప్పి పశువులాగా ప్రవర్తిందని చెప్పి ఏవైతే జరుగుతున్నాయో అవన్నిటిని నిలువరించగలిగేటువంటి శక్తి రాజ్యానికి మాత్రమే ఉండదు. నిలువరించగలిగే శక్తి నా సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబం అయితే ఇవాళ ఈ మొత్తం కలిసిమెలిసి ఉండే సమాజం ఉండదు, ఆ కుటుంబం ఎంత దుఃఖానికి గురవుతుందో మా దగ్గరికి వస్తూ ఉంటాం. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటా, సమాజానికి కేవలం మీరు అనుకున్నట్టుగా సంపద మాత్రమే కాదు, రోడ్లు వేసుడు, బంగ్లాలు కట్టుడు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇది మాత్రమే కాదు. సమాజం మనం అంటున్నాం అప్పటికిప్పటికి మార్పు వచ్చింది కదా, కరువస్తే రాగడి మట్టి తిని బతికిన సమాజం ఇవాళ అన్నీ ఉన్నప్పటికి కూడా, ఇన్ని సంపద ఇంత ఉన్నప్పటికి కూడా ఒకటి వెంటాడుతుంది. ఆ వెంటాడేది ఇవాళ everybody is facing tension, the tension which is not individual one, the tension which is prevailed by the society అని. అందుకే ఇద్దరు పిల్లలున్నా కూడా నీ కూతురుకు నువ్వు పెళ్లి చేస్తావో లేదో తెలియని పరిస్థితి వచ్చింది, నీ కొడుకు నువ్వు చెప్తే వింటో లేని పరిస్థితి వచ్చింది. వై ఆర్ వి ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్? నో. సంపద మాత్రమే సమాజ ఎదుగుదలకు గీట్రాయి కాదు. ఏ సమాజం అయితే మనిషికి టెన్షన్ దూరం చేస్తుందో గా సమాజం మాత్రమే గొప్పది. గా సమాజాన్ని నిర్మించేవాడే పొలిటికల్ లీడర్.
ఏ డాక్టర్ ఫెయిల్స్, ఏ పేషెంట్ విల్ డై. ఏ ఇంజనీర్ ఫెయిల్స్, ఏ బ్రిడ్జ్ విల్ కొలాప్స్. కానీ రాజకీయ నాయకుడి విఫలమైతే సమాజమే కూలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల లీడర్ అంటే ఎవడు ఉండాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఆ విచక్షణ కనుక మర్చిపోతే కష్టమవుతుందని చెప్తున్నాను. ఎమోషనల్గా తీసుకునే నిర్ణయం కాదు ఇది. మనం ఎన్నుకునేది ఇవాళ నేను అంటున్నా, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. మోడీ గారిని ఎన్నుకునేది ఒక ఎమోషన్తో ఎన్నుకున్నాం. గుజరాత్లో ఏదో బాగా చేసిందట. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి నిత్యం వరల్డ్ బ్యాంకు లోన్ ఇస్తే తప్ప రోడ్డు పడదు, ఏషియన్ డెవలప్మెంట్ పైసలు ఇస్తే తప్ప ఒక బిల్డింగ్ కట్టలేని పరిస్థితి ఉంటే, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు భారత బంగారాన్ని కుదవబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి వచ్చిందని చర్చ చూసినప్పుడు, నో, 65 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది, కథ ఏంది, ఒక గొప్ప నాయకత్వం కావాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, విజన్ ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో గుజరాత్ ఆయన చరిత్రని ఆధారం చేసుకొని ఆయనకు ప్రధానమంత్రి చేశారు. కానీ నేను అంటున్నా, సరే వారి గురించి ఎంత చెప్పినా ఉడవదు, నాకు పని ఉన్నది, ఎంత టైం అవుతుంది. కానీ 2 నిమిషాలు మాత్రం చెప్పుకోదలుచుకున్నాను. ఇవాళ ప్రధానమంత్రిగా సంకీర్ణ రాజకీయాలు మాత్రమే శరణ్యమని చెప్పి ఎప్పుడు ఏ ప్రభుత్వం కూలిపోద్దు అనేటువంటి ఈ రోజులలో 3వసారి కూడా దేశ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలని చెప్పి ఓట్లేసిందంటే వట్టికి ఏరు, ఉపన్యాసంతో ఏరు, వాటికి బాయ్ చెప్తే ఏరు. దానికి ఒక బలమైన అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ప్రజలకు కనెక్ట్ అయింది కాబట్టి వేయగలిగాడు. ఇవాళ మనకు ఏది ఇచ్చిందో లేదో కానీ ఒకప్పుడు మన పౌరుడు అమెరికాలో ఉంటే, మన పౌరుడు యూరోప్లో ఉంటే, మన పౌరుడు దుబాయ్లో ఉంటే, నీది ఎక్కడ అంటే ఇండియా అని చెప్పుకునే పరిస్థితి లేకుండే. భారతదేశాన్ని 3rd వరల్డ్ కంట్రీగా అభివర్ణించిండ్రు, ద పూరెస్ట్ కంట్రీ. ఇవాళ ఏ పెద్ద మనుషులు అయితే మీరు ఉన్నారో, అమెరికా గోధుమ రవ్వ పంపితే తప్ప పిల్లలకు మధ్యాహ్నం లేదు తిండి. డాల్డా గోధుమ రవ్వ, డాల్డా మొక్కజొన్న గడక, గా దేశం ఇది 3rd వరల్డ్ కంట్రీ. రష్యాకు మస్క కొట్టి, అమెరికాకు మస్క కొట్టి బతికే దేశం. మోడీ గారు వచ్చిన తర్వాత ఆమె ఇండియన్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందా మీరు చెప్పండి. భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, భారత పౌరుడు రష్యాలో ఉన్నా, ఇవాళ నేను భారతీయుని అని చెప్పుకోగలిగినటువంటి స్థాయికి వచ్చింది బికాజ్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. గుర్తుపెట్టుకోండి. మనం ఇలాంటి ప్రొఫెసర్ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే శక్తి సత్తా భారత్కున్నది, కానీ భారత్కి ఏమైనా అవసరం పడితే మాత్రం పెట్టగలిగే సత్తా ఏ దేశం లేదని చెప్పి ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. దట్ ఈజ్ ఇండియా టుడే. మీకు ఎక్కడ ప్రపంచ బ్యాంకు చీతగాడని చెప్పి మాటలు లేవు, ఇప్పుడు ఆర్టికల్స్ లేవు. నీకు ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ ప్రస్తావన రాదు. మీరు ఎప్పుడైనా పోయి చూడండి. నేను ఉత్తగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ చెర్లపల్లి ఒక రైల్వే టెర్మినల్ కట్టిండ్రు. ఎప్పుడు కట్టింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్? ఎప్పుడు కట్టబడ్డది నాంపల్లి? ఎప్పుడు కట్టబడ్డది కాచిగూడ? నిజాం కాలంలో 2 కోట్లు 3 కోట్లు సున్నం వేసేది, సున్నం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్తున్నాం, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్నాం. మోడర్న్ ఎరాలో 70 ఏళ్ళ క్రితమో 100 ఏళ్ళ క్రితం కట్టిన సున్నం వేసింది తప్ప ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ లేదు. 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ కట్టిండు. అది నీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తలపించేదిగా ఉందా లేదా ఒకసారి చూడండి. లీడర్ విజన్ ఉంటే, ఏ లీడర్ ఇట్లా చేయాలనుకుంటే గట్టుంటుంది. ఇన్ని సంవత్సరాల రుగ్మతల్ని ఒకేసారి తీర్చగలిగే సత్తా శక్తి లేకపోవచ్చు, కానీ దానికి ఒక పునాది మాత్రం తప్పకుండా వేయగలిగేవాడు లీడర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, లీడర్ మాత్రమే. ఇక లీడర్ మంచిగా అయితే 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే స్థాయి నుంచి వెళ్ళి
2014 వరకు 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది భారత్. ఇవాళ గుర్తుపెట్టుకోండి. రేపటి మన సంకల్పం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగాలనే సంకల్పంలో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ మనం తలదించుకునేటువంటి సన్నివేశాలు లేవు, గర్వపడే సన్నివేశాలు తప్ప. మీరు ఇక్కడ చూడండి, ఈ గర్వపడే సన్నివేశాలు తప్ప కుంగిపోయే సన్నివేశాలు లేవు. అది అందించింది ఒక లీడర్ నరేంద్ర మోడీ గారు అందించారు. గుర్తుపెట్టుకోండి. నేను పార్టీల గురించి మాట్లాడుతున్నాను, మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను కూడా ఒక 3 గంటలు మాట్లాడగలను, కానీ నాకు ఇంకొక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ ఇటు కొనసాగించండి. కానీ నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మిమ్మల్ని అర్జిస్తున్నాను. ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. బాగా అనిపించే సందర్భం ఏంటంటే, నీ పక్కకే ఒకరిని కొడతా ఉంటాడు, నువ్వు సపోర్ట్ చేయవు. నీ పక్కకే ఒకరిని చంపిపోతూ ఉంటాడు, సపోర్ట్ చేయవు. ఎక్కడ పోయింది మానవత్వం? ఎక్కడ పోయింది నీ ఐక్యత? ఎక్కడ పోయింది నీ చైతన్యం? మనిషిని మాత్రమే అంటారు కదా సంఘజీవి అని. కోటానుకోట్ల జీవులు ఉన్నాయి, కానీ మనిషికి మాత్రమే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. మానవ జీవితం అన్నిటికంటే ఉత్తమమైందని చెప్పి అంటా ఉన్నాం, కానీ మనిషికి ఉండే మానవత్వం ఎక్కడ కొరబడుతుంది సుమా. కేర్ఫుల్ ఉండాల్సి అక్కడ ఉండదు. గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్ ఉండాల్సి అక్కడ ఉండదు. ఇవన్నీ ఉంటాయి ఈ సంపాదన. ఇంతకుముందు చెప్పినట్టుగా ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రొవైల్డ్ బై ద సొసైటీ అనేది అన్నమో విచ్ ఈజ్ బొంబార్డెడ్ బై ద పీపుల్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. ఇది సమాజపరంగా ప్రజలు మాత్రమే దీన్ని విధ్వంసంగా చేయగల శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాధ్యత మర్చిపోకండి. అన్నిట్లో జిమ్మదారితనంగా ఉండాలి, అన్నిట్లో బాధ్యతగా ఉండాలి. వట్టి ఫేక్ వార్తల మీద నమ్మి, ఫేక్ వీడియోలు నమ్మి నిర్ణయాలు తీసుకోవచ్చుమా. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మంచి ఏంది చెడు ఏంది సంపూర్ణంగా